సబరకరాయి సరక whatever. వస్తున్నాడు అబ్బాయి వస్తున్నాడు. అమ్మా బాబోయ్, నిజంగా ఏదో ఏం పూనకం వచ్చింది అనుకుంటున్నాను. హాయ్ హలో అందరికి నమస్కారం. మహాడి వెల్కమ్ టు బిగ్ బాస్ అగ్ని పరీక్ష. నమస్కారం. కాకపోతే ఈ రోజు నేను చాలా మంది ప్లేయర్స్ ఎక్స్పెక్ట్ చేసిన ప్లేయర్స్ ఇంతవరకు కొందరు పర్ఫామ్ చేయలేదు. ఎందుకంటే అంటేనేమో అందరికీ కోపం వస్తుంది, అందరూ హర్ట్ అయిపోతారు. పని చేయడం మాత్రం చేత కాదు. వాళ్ళు ఈ ఎపిసోడ్ లో రిడీమ్ అవ్వాలనుకుంటున్నాను. ఎస్పెషలీ అనుష, దివ్య, షాకిబ్, మనీష్. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. సూపర్. మరి మిస్టర్ నవదీప్, సో ఈ రోజు మీరు దేనికోసం ఎదురు చూస్తున్నారు? దీనికోసం నాకు భయం అవుతుందిరా. ఏమైతుందన్నా? భయం అవుతుందా? వావ్. బిందు, ఇప్పటి వరకు మనం అగ్ని పరీక్షలో టెస్ట్లు, ట్విస్ట్లు అని వీళ్ళందరికీ ఇచ్చాం. కానీ ఇవాళ నాకు వాళ్ళకి గిఫ్ట్స్ ఇద్దామని ఉంది. ఇదంతా స్కెచ్ లాగా ఉంది. ఇదంతా ఏం సుత్తి చెప్తున్నావు నాకు. అది తర్వాత ఎక్కడో తేడా కొడుతుంది సీనా. నమ్మట్లేదు బిందు నిన్ను. నిజం నువ్వు నమ్ముతావు నన్ను? రే ప్లీజ్ రా రే, నమ్మరా రే ప్లీజ్ రా రే. వెరీ వెరీ సింపుల్ అబ్బాయి. ఇక్కడ 12 గిఫ్ట్లు. ఒకటి నువ్వు కావాలంటే నీకోసం ఉంచుకోవచ్చు, లేదా 12కి 12 వాళ్ళకి ఇచ్చేసేయచ్చు. ఓకే అర్థమైంది. అంతేనా? ఇంకా ఇందులో ఏమన్నా ఉందా? మిగతా ముగ్గురికి రాదు కదా. అవును, వాళ్ళు ఆటలో అట్టిపండి ఇంకా. ఎందుకు, ఏమిటి, ఎలా, ఎందుకు ఆ ముగ్గురికి ఇవ్వలేదు? అది నా ఇష్టం కదా. మై చాయ్, మై ఒపీనియన్, మై ఫీలింగ్. ఐ నో మీకెందుకు నెప్పి. కాదండి, ఆయన డేంజర్ జోన్ లో ఉన్నాడు కదా, మీకు అసలు ఏం దయ కలగలేదా? లేదు. నిన్న అవకాశం దొరకలేదు కొంతమందికి. అనుషకి, షాకిబ్ కి, ఇంకెవరి పేరో తీసుకున్నారు. వీళ్ళకి అవకాశం దొరకాలి, వీళ్ళు కొంచెం చేయాలని అన్నారు. అది మైండ్ లో లేదా? అన్ప్రొఫెషనల్ ఫ్రెండ్. తవన్ తాటికాయలో పెంచు, అందులో గుజ్జేయట్లేదు, అంత నుజ్జే. ఫస్ట్ ఎవరిని ఇవ్వాలి, పుచ్చుకోవడం కాదు. గాల్ల దిమాగ్ పెట్టి ఏం ఆలోచనలు చేస్తుర్రో ఏమో. పెట్లు చూపుతున్నావేంటి? అంటే నాకు బ్రెయిన్ లేదనా? ఓపెన్ చేయకుండా యూ హ్యావ్ ద చాయిస్ టు స్వాప్ విత్ ఎనీబడి. మీరు ఎవరితో అయితే స్వాప్ చేయాలనుకున్నారో వాళ్ళకి చాయిస్ లేదు, వాళ్ళు ఇవ్వాల్సిందే. కడిగావులే చెప్పా, మళ్ళీ ఇదేం ఫిట్టింగ్? పుహార్ ఫిట్టింగ్. ఇదెక్కడి పుహార్ రా బాబు. ఉంచుకుంటారా, స్వాప్ చేస్తారా? ఉంచుకుంటా. నాగా మీద నమ్మకం ఉంది. అట్ ద సేమ్ టైం ఏ ఛాలెంజ్ గా నేను రెడీ కాబట్టి ఉంచుకుందాం అనుకుంటా. ఏ వ్యాపారంలో నిజాలు ఉండవా, నమ్మకాలే ఉంటాయి. నమ్మితేనే జరుగుద్ది ఏదైనా. నాకేమనిపిస్తుంది అంటే ఇన్ని టాస్క్స్ లో మేమందరం పెద్ద పెద్ద పర్సనాలిటీ శ్రేయం తొక్కేస్తున్నామని నాగా ఫీల్ అయ్యి తనకి ఈసారి షైన్ అవడానికి లీడర్ బ్యాచ్ ఇచ్చాడేమో. నేను తన బాక్స్ తీసుకుందాం అనుకుంటున్నాను. ఇది అన్యాయం అయ్యా. ఏదన్యాయం? మేము ఒప్పుకో. ఎందుకు ఒప్పుకోవు? ఎవరితో ఎక్స్చేంజ్ చేసుకుంటావు? నేను నాగా బాక్స్ మరి నాగా పవన్ ని లీడర్ చేశాడని అనుకుంటున్నాడు. ఇన్ 3, 2, 1 బొక్క. నమ్మానమ్మా, నమ్మకాన్ని ఒమ్ము చేసావురా రే పులయా. నాకెందుకో దాంట్లో ఉందనిపిస్తుంది శ్రీ. అది ఇచ్చేటప్పుడు కూడా దాంట్లో ఉంది అని ఐ వాస్ టెల్లింగ్. నీకెలా తెలుసు? ఏమో, నాకు అన్నలు తెలిసిపోతే అంతే. ఈ 10 లో ఉన్నది లీడరా లేకపోతే మళ్ళీ నాగుపామేనా? నక్కం దొక్కొచ్చావు. 200% గ్యారంటీ ప్రసన్నాకే ఇచ్చుంటాడు లీడర్షిప్ అని చాలా మంది అనుకున్నారు. ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నారు కదా మీరు. బాగా బుక్ అయ్యా. నేను ఇలా బుక్ అయిపోతా కల్లో కూడా ఆడుకోలేదు. ఇంతకీ లీడర్షిప్ అనేది నాగా వరకన్నా వచ్చిందా, పీకిందా? లీడర్ కాదు. బాధలు తిరిందా? అరవకో, మొన్న నాకు ఇలాగే కాలింది. హరీష్, నాగా और దివ్య. ఓ, ఇప్పుడు కూడా నాగాని తీసుకోలేదా? దీనికి ఉన్న విశ్వాసం ఉందరా నా కొడక నీకు రే. మంచి చేస్తా నా కొడక నువ్వు రే. ఎందుకు చెప్తా సార్, నేను చెప్పదా నిన్ను నమ్ముకున్నందుకు పెద్ద బొక్క. తమ్ముడే పేకాట. అంతే. ఇట్స్ ఎ లాంగ్ ఐరన్ రాడ్ విచ్ యు ఇన్సర్ట్. నువ్వైనా తీసుకుంటావా నాగాని, లేదా హరీషేనా? హరీష్.
నువ్వు హ్యాపీరా? మనం నాశనం అయిపోయినా పర్వాలేదు, పక్కాడు బాగుపడకూడదు. అదేరా మన ఇండియన్ సైకాలజీ. ఐ లవ్ యూ రజా. ఇదే మా బ్యూటిఫుల్ బిగ్ బాస్ హౌస్. కాసేపటికి ఎలా ఉంది? దరిద్రంగా ఉంది. ఆటలో అరటి పండ్లుగా మనము భావించిన ఆ ముగ్గురు ఇప్పుడు అరటి పండ్లు కాదు. అసలైన పాత్రను పోషించేది ఈ టాస్క్ లో మీరే. ఏం చేయాలి సార్? ఫర్ ఎగ్జాంపుల్, మన టీం కి సంచాలకులు మనీష్ అని అనుకుందాం. నేను బిందు కడిగేసిన తర్వాత మనీష్ షుడ్ అప్రూవ్. ఆయన సాటిస్ఫై అవ్వాలి. ఆయన సాటిస్ఫై అయ్యేంత వరకు మీరు కడుగుతూనే ఉండాలి. ఎంత ఎనర్జీ ఇచ్చావురా. కిక్కురా కిక్కు. పద. పవన్, టెల్ మీ, yellow red or blue? నేను ఎలా చూస్ చేద్దాం అనుకుంటున్నా. Oh, why? పెర్ఫార్మెన్స్ కనిపించలేదు అన్నాడు కదా, ఎలా పెర్ఫార్మ్ చేస్తాడో ఇంత పగ పట్టావేంట్రా? డ్రెస్సులు వేసుకుంటాను, ఏం హాలత్ అయిపోయింది. అయిపోయింది 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 అయిపోయింది. మనకు వాళ్ళ అప్రూవల్ అవసరం లేదు, వీళ్ళ చాలు. మేము వచ్చేటప్పటికి అంతా నీట్ గా ఉండాలి. ఇది ముందే చెప్పొచ్చు కదమ్మా, చెప్పనే లేదే. ఏంటిది? మాకేంటిది అంటున్నాను. చూసాను, ఇట్లా రాసి మరి చూసాను. వాట్ ఈస్ ఆల్ దిస్? ఏమో సార్, నాకు కనబడదు. ఇంకా మిగతా చూడదలుచుకోలేదు నేను. మనీష్ సంచాలక్ గా కూడా ఫెయిలా? ఇంట్రెస్ట్ పోయింది. ఎందుకంటే ప్రతి దశలోనూ పెంట పెంట చేస్తుంటే నాకు ఇంట్రెస్ట్ లేదు. పోనివ్వండి, నాకు ఇంట్రెస్ట్ లేదు. ఇదేంటి? ఇది కనపడలే. కింద పెట్టారు కదా ఈ వాటర్, మళ్ళీ దీనికి వెళ్ళినట్టు లాస్ట్ లో. సొల్లు చెప్పకు. కన్నా పట్టకి పని శాత కాదు. నువ్వేదో ఆడుతున్నట్టు వెళ్ళిపోయి ఎందుకు నువ్వు వాళ్ళ వరకు వెళ్ళది ఇచ్చావు నేను తెలుసుకోవచ్చా? మనకి షుగర్ ఉంది కదండి. జడ్జెస్ మాట్లాడతారు, వాళ్ళు మాట్లాడతారు. మన ఫోకస్ గేమ్ మీద ఉండాలి. అది చేయకుండా వాళ్ళకి ఆన్సర్ చెప్తే ఎటు చూస్తే దిక్కు చూస్తే ఏమవుతుంది? ఆటోమేటిక్ గా దిక్కుమాల జీవితం అయిపోతుంది. క్లీన్ ఉండడం కోసం ఆల్రెడీ వేసుకున్న షర్ట్ ఇప్పి అన్హైజీనిక్ లా క్లీన్ చేయొచ్చా? ఫస్ట్ మీరు తినంగా ఉండి మాకు చెప్పండి. ముందు నువ్వు పూర్తిగా నిక్కచ్చేయడు.